బురకా వేసుకుని షాపింగ్కి రావడం, ఎవరూ చూడట్లేదు అనుకున్నప్పుడు అందిన కాడికి వస్తువులు లోపలేసుకోవడం. ఈ మధ్య ఈ తరహా దొంగతనాలు ట్రెండ్గా మారాయి. రోడ్డు సైడు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల నుండి పెద్ద పెద్ద బట్టలు, నగల షాప్ ఓనర్ల దాకా ఈ ముసుగు దొంగల బాధితులు ఉంటారు. మనుషులు గమనించకపోయినా అనేక సార్లు సీసీటీవీలు ఈ దొంగలను ఇట్టే పట్టేస్తాయి. ఒక్కోసారి మగవాళ్లు కూడా బురకా వేసుకొచ్చి దర్జాగా దొంగతనాలు చేస్తుంటారు. బురకా వేసుకుని డ్యూటీ ఎక్కితే దొరకడం కష్టం అనేది ఈ దొంగల కాన్సెప్ట్. అయితే బీహార్లో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువ. దీంతో ఇలాంటి దొంగతనాలకు చెక్ పెట్టేందుకే ఆ రాష్ట్రంలోని నగల వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బుర్ఖా, హిజాబ్, నిఖాబ్ వంటి ముఖాన్ని కప్పి ఉంచే వస్త్రాలు ధరించి నగలు కొనడానికి వచ్చే వారిని లోపలికి అనుమతించేది లేదని బీహార్లోని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. మాస్క్, హెల్మెట్ వంటివి ధరించినా అనుమతించరు. ఇలా వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ల ముఖాలు చూపించాల్సిందే. ఈ మేరకు రాష్ట్రంలోని నగల దుకాణాల ముందు ఇలాంటి వాళ్ళకి నో ఎంట్రీ బోర్డులు కూడా పెట్టారు. ఈ నిర్ణయం ఎలా అమలవుతుందో వేచి చూద్దాం. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.